హాయ్ వ్యూస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తారక్. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామో తెలుసా? శ్రీ విశ్వ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ఉన్నామండి. సో ఇది ఎక్కడంటే వైజాగ్ మన మధురవాడ పిఎం పాలెం దగ్గర చంద్రపాలెం దగ్గర ఉంది. సో ఇది దాదాపు 18 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి వీళ్ళకి. సో బాయ్స్కి సపరేట్, గర్ల్స్కి సపరేట్. సో అంత హైజెనిక్గా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. సో ఇక్కడ ఎడ్యుకేషన్స్ కూడా చాలా 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 అంటే చాలా బాగుందండి. సో మేము విని మీ దగ్గరకు వచ్చాం. సో మాతో పాటు మీరు కూడా వచ్చేసండి. సో ఒక్కసారి చెక్ చేసేసి సో వాళ్ళ మాటలో తెలుసుకుందాం అసలు ఏంటి అనేది. ఓకేనా? కమాన్. నాన్ కొలినియర్ పాయింట్స్ ఇలా ఒక ట్రయాంగిల్ ఫామ్ అయితే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. y1 is equals to 1, y2 is equals to 2, y4 is equals to y3 is equals to 4. చూస్తారు కదండి, ఫైనలీ మనం క్లాస్ రూమ్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు. సో వాళ్ళ క్లాసెస్ వాళ్ళకి అవుతూనే ఉన్నాయి. సో చాలా హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారండి క్లాసెస్ అయితే. సో నెక్స్ట్ ఎడ్యుకేషన్ కూడా ఇక్కడ అయితే చాలా చాలా బాగుంది. ఒక్కసారి మీరు కూడా నాతో పాటు వచ్చేసండి. సైలెంట్. చూసారు కదండి, సో మనం ఆల్రెడీ బ్లాక్లోకి ఎంటర్ అయిపోయాం. సో ఇక్కడ చూస్తే రకరకాలండి, అంటే ఐఐటి నీట్ ఇంజనీరింగ్ ఎంబీబీఎస్ సీట్స్ ఇలాగా. సో డిఫరెంట్ కేటగిరీస్లో సీట్స్ సంపాదిస్తున్నారు మీరు. సో ఒక సాధారణ మానవుడు ఒక గవర్నమెంట్ స్కూల్ నుంచి చదువుకుని వచ్చిన ఒక సాధారణమైన ఒక స్టూడెంట్కి సో ఇలాంటి మంచి సీట్స్ సంపాదించడం అనేది సాధ్యమేనా? సో నాకైతే తెలీదు. సో ఒక్కసారి మనం వాళ్ళ మాటల ద్వారా ఒకసారి మనం తెలుసుకుందాం. సో ప్లీజ్ కమాన్. శ్రీ విశ్వ కాలేజీలో ఇంజనీరింగ్ అండ్ మెడికల్ విభాగంలో సాధారణ విద్యార్థులకి అసాధారణ ఫలితాలు ఇస్తూ ఉన్నాం. ఈవెన్ గవర్నమెంట్ స్కూల్ చదివిన విద్యార్థులకు కూడా ఐఐటి ఫౌండేషన్ ఉన్న స్టూడెంట్కి ఈక్వల్గా మన ఫలితాలు ఇచ్చుకుంటూ వస్తున్నాం. మాకేంటి ఎంపీసీ విభాగంలో సిఓ అడ్వాన్స్, సిఓ స్పార్క్ అండ్ జేఈ మెయిన్స్ ఓన్లీ 3 ప్రోగ్రామ్స్ మాత్రం రన్ చేస్తాం. అండ్ బైపీసీ వచ్చేసరికి సిఓ నీట్ ప్రోగ్రామ్ అండ్ స్పార్క్ నీట్ ప్రోగ్రామ్ అనేది రన్ చేస్తాం. ఈ సిఓ పార్ట్కి వచ్చేసరికి మనం ఎక్కువగా 4.5 hours టైం టేబుల్ వేస్తాం. 4.5 మ్యాథ్స్, 4.5 hours ఫిజిక్స్, 4.5 hours అండ్ కెమిస్ట్రీ 4.5 hours. ఈ 4.5 hoursలో మనం 2 hours టీచింగ్, 1.5 hour స్టడీ అవర్ అండ్ 1 hour వర్క్ షీట్ అనేది అనౌన్స్ చేసుకుంటూ వస్తాం. చూసారు కదండి, ఇప్పుడు లంచ్ టైం ఆల్మోస్ట్ మన సెల్లర్లో ఉన్నాం. సో స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చేసారు, చాలా డిసిప్లిన్గా ఉన్నారు. సో ఇక్కడ ఫుడ్ కూడా చాలా హైజెనిక్గా ఉందండి. సో ఎందుకంటున్నానంటే పాపం స్టూడెంట్స్ అందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి హాస్టల్స్ వీళ్ళు ఇక్కడ ఉంటున్నారు. సో ఇంటి భోజనం ఏమాత్రం మిస్ అవ్వకుండా వీళ్ళు కూడా హోమ్ ఫుడ్ లాంటిది మాత్రమే పెడుతున్నారండి. సో చాలా అయితే చాలా హైజెనిక్గా మెయింటైన్ చేస్తున్నారు. సో ఒకసారి మీరు కూడా చెక్ చేయొచ్చు. సో ప్రతి పేరెంట్కి, స్టూడెంట్కి బెస్ట్ ఇవ్వాలనుకునే వాళ్ళకి దిస్ ఈస్ ద రైట్ ప్లాట్ఫామ్ ఎట్ ద రైట్ ఏజ్ అండి. వన్ వర్డ్ వీ కెన్ సే శ్రీ విశ్వ ఈజ్ డోర్ టు ద బ్రైట్ ఫ్యూచర్. ఫర్ ఎంపీసీ ఐఐటి and BPC NEET best best choice choice for for Sri better Vishwa. education is Sri Sri Vishwa. Vishwa. హాయ్ వ్యూస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మళ్ళీ మీ తారక్. ఎందుకంటున్నానంటే సో మార్నింగ్ వెళ్ళింది మనం శ్రీ విశ్వ అండ్ కాలేజెస్కి వెళ్ళాం. సో జూనియర్ కాలేజెస్. అండ్ ఇప్పుడు వచ్చింది శ్రీ విశ్వ స్కూల్స్కి అయితే వచ్చేసాం. చూసారు కదా, అంబియన్స్ అయితే చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. కొండల మధ్యలో ఈ స్కూల్. పిల్లలు కూడా చాలా చక్కగా చదువుకుంటున్నారు. సో పేరెంట్స్ ఒక్కసారి నేను ఇక్కడ విజిట్ చేయడానికి వచ్చాను మా టీంతో. సో మీరు కూడా ఒకసారి మాతో పాటు మీరు కూడా వచ్చేసండి. ఒకసారి వచ్చేసండి. చూసారు కదా, పిల్లలందరూ చాలా చక్కగా చదువుకుంటున్నారు. ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు, మేము కూడా డిస్టర్బ్ అవ్వం, మీరు డిస్టర్బ్ చేయొద్దు. ఓకే. సో ఒక పిల్లల్ని మాత్రం అడుగుదాం. సో ఏం చదువుతున్నావు అని. హాయ్. హాయ్. ఏం చదువుతున్నావు? 6th class ఇంగ్లీష్. ఓకే. ఎప్పటి నుంచి ఏమైనా చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నావా? సో మధ్యలో వచ్చావా? ఏ క్లాస్లో వచ్చావు? నువ్వు జాయిన్ అవ్వడం 6th జాయిన్ అయ్యావా? ఓకే, వెరీ గుడ్. బాగా చెప్తున్నారా టీచర్స్? చూసారు కదా, 6th standards వీళ్ళు. సో టీచర్స్ చాలా బాగా చెప్తున్నారంట. సో ఆ పిల్లల మాటలు చూసారు కదా ఎంత డిసిప్లైన్గా ఉందో. పిన్ డ్రాప్ సైలెంట్. సో స్కూల్ అంటేనే చాలా డిసిప్లిన్, ఎందుకంటే ఇక్కడ నుంచే డిసిప్లిన్ అనేది అలవాటు పడుతుంది. సో పిల్లలందరికీ కూడా ఇక్కడ నుంచి సో లోవర్ క్లాసెస్ నుంచి హైయర్ క్లాసెస్
చూసారు కదా శ్రీ విశ్వ అండ్ స్కూల్స్ ఇక్కడ అయిపోయిన తర్వాత అండ్ కాలేజ్ అయితే అక్కడ ఉంది. మనం మార్నింగ్ అయితే విజిట్ చేసాం ఆల్రెడీ. హాయ్, వెల్కమ్ టు శ్రీ విశ్వ గ్రూప్ అండి. నా పేరు రవి అండి. నేను 25 years ఎక్స్పీరియన్స్. నేను ఒక మ్యాథమెటిక్స్ టీచర్ని. శ్రీ విశ్వ స్కూల్స్ ఎందుకు అని చెప్తే, నేను వన్ ఆఫ్ ది డైరెక్టర్. ఇందులో టీచర్స్ అంతా డైరెక్టర్స్ అనండి. వాళ్ళు 20 to 25 years ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్స్. మేమంతా రకరకాల కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్లో వర్క్ చేసాం. మేమేంటంటే కార్పొరేట్ టీచర్స్లో అంటే ఎలా ఉంటుందంటే, అక్కడ సిస్టంలో ఎలా ఉంటుందంటేనండి, వర్క్ చేసినప్పుడు ఒక వీక్లో ఈ షెడ్యూల్ చెప్పాలి అనే ఉద్దేశంతో వాళ్ళు షెడ్యూల్స్ ఉంటాయి సార్. ఏం చేసేవాడు అంటే, మేము వాళ్ళు ఏం చెప్పిన షెడ్యూల్ ప్రకారం ఏ డేస్ ఏం చెప్పాలి అన్నట్టు ఫాలో అయిపోయాడు. కానీ చెప్తున్నప్పుడు మాకు కొంత ఏదో వెలితి ఉండేది. అందుకని మేము ఓన్గా స్కూల్ పెడితే స్టూడెంట్స్కి రీచ్ అయ్యేలాగా టీచింగ్ ఉండాలి, టీచర్ చాయిస్ ఉండాలి అనే ఓరియంటేషన్తో మేము మా డైరెక్టర్స్ అందరం కలిసి మేమే టీచ్ చేస్తూ ఉంటాము. మేమే అన్నీ చూసుకుంటాం. అంటే ఎలా అంటే, ఒక స్టూడెంట్కి గేమ్స్లో వాడు ఎలా పార్టిసిపేట్ ఎలా ఉండాలి, తర్వాత ఇప్పుడు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఎలా వాడు మేమే గైడెన్స్ ఇస్తాం, మేమే టీచ్ చేస్తాం, మేమే క్లాసెస్లో స్టడీ అవర్స్లో కూడా మేమే ఉంటూ వాళ్ళని డెవలప్ చేయడానికి మేము వర్క్ చేస్తూ ఉన్నాం సార్. ఇది ఈ స్కూల్ అండి శ్రీ విశ్వ సొంట్యాం క్యాంపస్ 2.5 acres ఉంటుంది సార్. అందులో ఆల్మోస్ట్ ఆల్ 1.5 acre గ్రౌండే ఉంటుంది సార్. మార్నింగ్ మేము పిల్లల్ని మార్నింగ్ 6కి లేపి 6 to 7 యోగా చేపిస్తాం. తర్వాత వాళ్ళకి 8 classes స్టార్ట్ అయిపోతాయండి. మళ్ళీ మేము 4:30 to 6 గేమ్స్ ఆడిస్తాం సార్. ఎవరి ఇంట్రెస్ట్ అయితే వాళ్ళకి. క్రికెట్ అయితే క్రికెట్, వాలీబాల్ అయితే వాలీబాల్, షటిల్ అయితే షటిల్, ఫుట్బాల్ అయితే ఫుట్బాల్, అలా రకరకాల గేమ్స్ని వాళ్ళని ఆడిస్తాం సార్. అంటే జనరల్గా యోగా వల్ల స్టూడెంట్స్కి స్ట్రెస్ ఫ్రీ అయిపోతుంది. ఇప్పుడు స్ట్రెస్ ఫ్రీ కోసం మేము ఏం చేస్తామంటే అండి, స్టూడెంట్స్ని యోగా జాయిన్ చేస్తాం. తర్వాత సరదాగా వాళ్ళని ఫీల్డ్ ట్రిప్స్గా తీసుకెళ్తాం, ఆడిస్తాం. సండే వచ్చిందంటే కంప్లీట్గా ఎక్కువగా ఆల్మోస్ట్ ఆల్ డే అంతా వాళ్ళని గేమ్సే ఆడిస్తాం. దానివల్ల వాళ్ళు ఏమైపోతుందంటే కంప్లీట్గా ఫ్రీ అయిపోయి మళ్ళీ తర్వాత స్ట్రెస్ ఫ్రీ కోసం ఇప్పుడు ఉన్న సిస్టంలో ఎవ్రీ వీక్ పిల్లలకి ఎగ్జామ్స్ అని చెప్పి పెట్టేస్తున్నారు. మేము ఏం చేస్తామంటే అలా కాకుండా ఒక 15 daysకి టెస్ట్ పెట్టి సింపుల్గా, అంటే ఎలా అంటే ప్రతి చాప్టర్ వాళ్ళకి 15 daysకి ఎంత సిలబస్ అవుతుందో ఆ పార్ట్ వరకే వాళ్ళకి ఎగ్జామ్ పెట్టి అది ఫ్రీ చేస్తాం. అంటే నెక్స్ట్ 15 daysకి ఈ 15 daysకి సంబంధం లేకుండా అలా ఎవ్రీ 15 daysకి వాళ్ళకి ఆ పర్టికులర్ 15 daysలో అయిపోయిన చాప్టర్స్ టాపిక్స్ వరకే మనం ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళకి ప్రెజర్ లేకుండా చేస్తాం సార్. చూసారు కదండి. సో ఇప్పుడు మనం కొంతమంది స్టూడెంట్స్ అయితే ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళ మాటల ద్వారా తెలుసుకుందాం అసలు ఇక్కడ ఏ విధంగా ఎడ్యుకేషన్ అనేది ఉంది. సో టీచర్స్ వాళ్ళతో ఎంత దీనిగా ఇంటరాక్ట్ అయి ఉంటున్నారు, సో ఎంత బాగా వాళ్ళకి లెసన్స్ అనేది వాళ్ళకి అర్థమైనట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనేది వాళ్ళ మాటల ద్వారా తెలుసుకుందాం ఒకసారి. హాయ్ హాయ్ నాన్న, నీ పేరేంటి? దీక్షిత్ సార్. దీక్షిత్. లిఖిత్ సార్. రూప్ చరణ్ సార్. ఓకే. చరిష్మా సార్. చరిష్మా గుడ్. లాస్యా గుడ్. భాను. యా, ఏ క్లాస్ చదువుతున్నావు నాన్న? జూనియర్ 10th సార్. జూనియర్ 10th. మీరందరూ జూనియర్ 10th ఓకే. సో ఏంటి ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది ఎలా చెప్తున్నారు ఏంటి అసలు? మార్నింగ్ మీ ప్రిన్సిపల్ గారు మాటల ద్వారా తెలుసుకున్నాం. మార్నింగ్ ఎగ్జాక్ట్గా 5 o'clock అందరూ లేపుతారంట. 1 hour యోగా ఉంటుంది అండ్ దాని తర్వాత మళ్ళీ స్టడీ అవర్స్ ఉంటుంది. సో ఈవినింగ్ అయితే గేమ్స్ కూడా అని ఉంటుంది. సో మీరు అంటే ఎవ్రీ సండే కూడా చాలా యాక్టివిటీస్ ఇక్కడ ఉంటున్నాయి. సో స్టడీస్ కూడా చాలా బాగా జరుగుతుంది. సో ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా అర్థమయ్యేలాగే లెసన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామని చెప్పేసి సో మీ ప్రిన్సిపల్ గారి మాటల ద్వారా తెలుసుకున్నాం. సో మీ మాటల ద్వారా అసలు ఏంటి ఒకసారి చెప్తారా? అంటే మార్నింగ్ యాజ్ యూజువల్ 5కే లేపుతారు సార్. ఓకే. 5కి లేపి స్టడీ అవర్స్ ఉంటాయి. మార్నింగ్ స్టడీ అవర్స్ మళ్ళీ 7 కల్లా విడిచిపెట్టేస్తారు. మెస్ అవుద్ది. మళ్ళీ ప్రేయర్ అంతా అయిపోయిన వెంటనే 8కి స్టార్ట్ అవుతాయి క్లాసెస్. ఓకే. 8 నుంచి 12:15 వరకు మాకు జరుగుతుంది. 12:15 నుంచి మెస్కి వదిలేస్తారు. 1 o'clock వరకు మెస్ అవుతుంది. మెస్ అయిన తర్వాత మళ్ళీ క్లాసెస్ అవుతాయి. క్లాసెస్ 4 వరకు ఇచ్చి మళ్ళీ గేమ్స్ ఇస్తారు. 6 వరకు ఇస్తారు. 6 తర్వాత మళ్ళీ 8కి 6 నుంచి 8 వరకు స్టడీ అవర్స్ పెట్టి మళ్ళీ డిన్నర్ టైమింగ్స్ ఇచ్చి నైట్ స్టడీ అవర్స్ అవుతాయి సార్.
సో ముందు నువ్వు ఇదే స్కూల్ ఫస్ట్ నుంచి ఉన్నావా లేకపోతే ముందు ఏదైనా స్కూల్ జాయిన్ అయ్యి నారాయణ నుంచి వచ్చాను సార్. సో నారాయణ స్కూల్ నుంచి వచ్చావా? ఓకే రైట్. చరిష్మా కదా? ఎస్. ఎక్కడి నుంచి వచ్చావు మనం? నారాయణ పెద్దపాలెం నుంచి. సో మీరు ఉండేది కూడా అక్కడేనా? అక్కడ నుంచి. సో ఏంటమ్మా డిఫరెన్స్ అంటే వేరే స్కూల్స్కి ఈ స్కూల్స్కి నువ్వు ఆల్రెడీ వేరే స్కూల్లో స్టడీ చేసి వచ్చావు ఆల్రెడీ. సో అక్కడికి ఇక్కడికి ఏంటి డిఫరెన్స్ ఏమైనా కనిపించింది? అంటే అక్కడ హై ప్రెషర్ ఉంటుంది సార్. ఈ వీక్ ఇంత సిలబస్ కంప్లీట్ చేయాలి, మాకు అర్థం అవ్వకపోయినా కూడా కంప్లీట్ చేయాల్సిందే. కానీ ఇక్కడ మాకు అర్థమైనంత వరకు ఆ సిలబస్ ఎగ్జామ్సే పెడతారు. ఓకే. అర్థమైనట్టు చెప్తారు. ఇంకా ఫుడ్ కూడా బాగుంటుంది, ఫ్రీగా ఉంటుంది. ఫుడ్ కూడా బాగుంటుంది, ఫ్రీగా ఉంటుంది. ఓకే. సో అంటే ఏంటి అంటే ఇక్కడ మీకు ఇన్ని మార్క్స్ రావాలి, సో ఇలా చదవాలి అన్ని ప్రెజర్ అయితే మీకు ఏం లేదు? లేదు, ప్రెషర్ లేకుండా మాకు సబ్జెక్ట్ సబ్జెక్ట్ వచ్చినంత వరకు మాకు నేర్పిస్తూనే ఉంటారు. ఓకే, వెరీ గుడ్. చూసారు కదండి. సో వీళ్ళకైతే అసలు ఎటువంటి ప్రెజర్ అనేది లేదంట. సో వీళ్ళకి వరకే వదిలేస్తున్నారు. సో అలాగని చెప్పేసి వీళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారో లెసన్స్ అది కూడా సో వీళ్ళు బైహార్ట్ చేసి అంత క్లియర్గా కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. సో నీ 10th తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంటర్ ఏంటి నెక్స్ట్? ఎంపీసీ, ఐఐటి. ఓకే. నువ్వమ్మా? ఐఐటి. నువ్వు సేమ్? ఓకే. రైట్ పాత్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్. జాయిన్ శ్రీ విశ్వ. ఫౌండేషన్ కరెక్ట్గా ఉంటేనే సో ఏదైనా సరే స్ట్రాంగ్గా ఉంటుందండి. సో అది ఏదైనా అవ్వచ్చు. సో అలాగే మీ పిల్లలు స్కూల్ లెవెల్ నుంచి కరెక్ట్గా స్టాండర్డ్స్లో మీరు శ్రీ విశ్వాలో సో మీరు కానీ జాయిన్ చేయగలిగితే సో ఇది నా ప్రెజర్ కాదు. సో నేను ఆల్రెడీ చూసి వచ్చాను, మాట్లాడాను కాబట్టి చెప్తున్నాను. సో శ్రీ విశ్వాలో మీరు ఖచ్చితంగా మీరు జాయిన్ చేయగలిగితే మీ పిల్లల భవిష్యత్తు బంగారు బాట అండి. 100% చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మేము చాలామంది స్టూడెంట్స్తో కూడా ఇంటరాక్ట్ మాట్లాడడం జరిగింది. సో వాళ్ళు ఏంటంటున్నారంటే సో మిగతా స్కూల్స్తో ఇక్కడ కంపేర్ చేస్తే సో మాకు ఫుల్ ప్రెజర్ ఉంటుందండి బయట స్కూల్స్తో, ఇక్కడైతే మాకు ఎటువంటి ప్రెజర్ లేదు. చాలా మాకు ఎంత అంటే మా ఇంట్లో ఎలాగైతే మేము మా పేరెంట్స్తో ఉంటున్నామో సో మేము కూడా ఇక్కడ మా టీచర్స్తో అంత హ్యాపీగా ఉంటున్నాం. సో అంత బాగా మాకు స్టడీస్ అయితే చెప్తున్నారని అనిపిస్తుంది. సో ఇంతకన్నా మీకు ఇంకేం కావాలి? సో వెంటనే మీ పిల్లలు భవిష్యత్తు బంగారు బాట కావాలంటే వచ్చేసండి వైజాగ్ మన శ్రీ విశ్వ స్కూల్. ఓకే, థ్యాంక్ యూ.